Hi, hello, welcome to Kondareddy Physics Academy. Today I will discuss కాంప్లిమెంటరీ యాంగిల్స్ లో మళ్ళీ మాక్సిమం హైట్ అనేది ఎలా ఉంటుంది, దాన్ని తీటా 90 మైనస్ తీటా అనేది తీసుకున్నప్పుడు దాని రేషియో అనేది ఎలా ఉంటుంది, దాని ఎడిషన్ అనేది ఎలా ఉంటుంది, దాని సబ్ట్రాక్షన్ అనేది ఎలా ఉంటుంది, దాని డివిజన్ నెక్స్ట్ మల్టిప్లికేషన్ అనేది ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ ఫర్ మాక్సిమం హైట్ అనేది తీసుకున్నప్పుడు హెచ్ మాక్సిమం ఈక్వల్ టు యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా బై 2g అనేది ఉంటుంది. ఇది ఫార్ములా. ఇప్పుడు మనం కేసెస్ ఇప్పుడు తీటా అనేది 90 మైనస్ తీటా అనేది తీసుకున్నప్పుడు రేంజెస్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయి అనేది చెప్పుకున్నాం, ఆల్రెడీ ప్రూవ్ చేస్తున్నాం. అయితే ఇక్కడ చూడండి, ఈ హైట్ రెండు డిఫరెంట్ గా ఉన్నాయి. సో ఇంకొకటి టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనేది కూడా మనం డిఫరెంట్ గా ఉంది అనేది కూడా చెప్పుకున్నాం. ఒకటి ఏమో 2u sin theta by g అనేది వస్తే, ఇంకోటి వచ్చేసి 2u cos theta by g అనేది వచ్చింది. ఇక్కడ కూడా ఎలా చేంజ్ అవుతాయి, హైట్స్ అనేవి ఎలా చేంజ్ అవుతాయి, దాని రేషియోస్ ఎలా ఉంటాయి అనేది దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకే, ఇప్పుడు కేస్ 1 అనేది తీసుకోండి. కేస్ 1 లో తీటా ఈక్వల్ టు తీటా 1 ఈక్వల్ టు తీటాగా తీసుకుందాం. తీటా 1 ఈక్వల్ టు తీటాగా తీసుకుంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఈజీగా వస్తుంది. h1 ఈక్వల్ టు యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా 1 బై 2g అనేది అవుతుంది. సో దీన్ని యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా, ఎందుకంటే తీటా 1 ఈక్వల్ టు తీటానే కాబట్టి అదేం మారదు, h1 అనేది వచ్చింది. నెక్స్ట్ తీటా కేస్ 2 అనేది చూడండి. కేస్ 2 లో తీటా 2 ఈక్వల్ టు 90 మైనస్ తీటా. దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. h2 ఈక్వల్ టు యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా 2 బై 2g. సో యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆఫ్ తీటా 2 ప్లేస్ లో 90 మైనస్ తీటా అనేది రాద్దాం. h2 అనేది వచ్చిందండి. ఇక్కడ సైన్ స్క్వేర్ అనేది పక్కన పెట్టండి. సైన్ ఆఫ్ 90 మైనస్ తీటా అనేది ఎంత అవుతుంది, కాస్ స్క్వేర్ కాస్ అనేది అవుతుంది. అక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ అనేది అలాగే రాశాను. సో h1 అనేది ఎంత ఉంది అని అంటే యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా బై 2g అంటే h2 అనేది ఎంత ఉంది, యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా బై 2g అనేది ఉందండి. సో ఈ రెండిటికి ఇప్పుడు అప్లికేషన్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటి అని అంటే h1 ప్లస్ h2. ఎందుకు ఇక్కడ ఎడిషన్ చేస్తున్నాం అని అంటే, ఒక దాంట్లో ఏమో సైన్ స్క్వేర్ తీటా ఉంది, ఇంకో దాంట్లో కాస్ స్క్వేర్ తీటా ఉంది కాబట్టి ఆ రెండు యాడ్ చేస్తే సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 అనేది వస్తుంది. అందుకని మనం యాడ్ చేస్తాం. సో ఫస్ట్ దీన్ని కనుక్కోవాలి. h1 ప్లస్ h2 అనేది తీసుకున్నప్పుడు h1 ప్లస్ h2 ఈక్వల్ టు యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా బై 2g ప్లస్ యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా బై 2g. సో ఇక్కడ యూ స్క్వేర్ బై 2g అనేది కామన్ వాల్యూ. మిగిలేది ఏంటి అని అంటే సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా అనేది ఉంటుంది. దీని వాల్యూ మనకు ఎలాగో తెలుసు, యూ స్క్వేర్ బై 2g అనేది వస్తుందండి. సో h1 ప్లస్ h2 ది సమ్మేషన్ ఆఫ్ హైట్స్ ఇన్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ h1 ప్లస్ h2 ఈక్వల్ టు యూ స్క్వేర్ బై 2g. సో మనకి u వాల్యూ అనేది ఇచ్చేసి ఆ రెండు సమ్మేషన్ అనేది అడిగితే అప్పుడు యూ స్క్వేర్ బై 2g అనే దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ సెకండ్ అప్లికేషన్ ఏంటి అని అంటే h1 మైనస్ h2 చేయండి. h1 మైనస్ h2 చేస్తే మరి మైనస్ అనేది ఎందుకు తీసుకుంటాం అని అంటే ఇక్కడ
h1 అనేది అంటుంది u స్క్వేర్ sin స్క్వేర్ తీటా బై 2g మైనస్ u స్క్వేర్ cos స్క్వేర్ తీటా బై 2g అనేది తీసుకుందాం. సో ఇక్కడ మనకి u స్క్వేర్ బై 2g అనేది కామన్ తీస్తే sin స్క్వేర్ తీటా మైనస్ cos స్క్వేర్ తీటా అనేది వస్తుంది. మనకి sin స్క్వేర్ తీటా మైనస్ cos స్క్వేర్ తీటా అనేది లేదు కానీ దీంట్లో మైనస్ అనేది కామన్ తీయండి. మైనస్ u స్క్వేర్ బై 2g ఇంటూ cos స్క్వేర్ తీటా మైనస్ sin స్క్వేర్ తీటా. ఈ ఫార్ములా అనేది ఉందండి. ఏంటది? నెక్స్ట్ ఇక్కడ చూడండి, h1 మైనస్ h2 అనేది ఉంది కదా, దీన్ని ఇటు సైడ్ తీసుకెళ్తే h2 మైనస్ h1 ఈక్వల్ టు u స్క్వేర్ బై 2g ఇంటూ cos స్క్వేర్ తీటా మైనస్ sin స్క్వేర్ తీటా అనేది వస్తుంది. మనకి cos స్క్వేర్ తీటా మైనస్ sin స్క్వేర్ తీటా ఈక్వల్ టు cos 2 తీటా. ఇది ఫార్ములా. సో అందుకోసమే ఇక్కడ మైనస్ అనేది చేశాను. h2 మైనస్ h1 ఈక్వల్ టు u స్క్వేర్ బై 2g ఇంటూ cos 2 తీటా. సో హైట్స్ రేషియో ఇన్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనేది తీసుకున్నప్పుడు u స్క్వేర్ cos 2 తీటా బై 2g అనేది వస్తుంది. ఇది h2 మైనస్ h1 అనేది తీసుకున్నప్పుడు హైట్స్ రేషియో హైట్స్ డిఫరెన్స్ అనేది ఎంత అవుతుంది. సమ్మేషన్ అనేది ఇక్కడ u స్క్వేర్ బై 2g అయితే నెక్స్ట్ సబ్ట్రాక్షన్ అనేది ఎంత అవుతుంది అని అంటే డిఫరెన్స్ బిట్వీన్ టూ హైట్స్ u స్క్వేర్ cos 2 తీటా బై 2. నెక్స్ట్ మల్టిప్లై చేసినప్పుడు ఎలా ఉంటుంది? ఫస్ట్ మనకి ఏంటి అని అంటే h1 ఈక్వల్ టు u స్క్వేర్ sin స్క్వేర్ తీటా బై 2g. h2 అనేది ఎంత ఇచ్చారు? అక్కడ మనం కనుక్కున్నాం u స్క్వేర్ cos స్క్వేర్ తీటా బై 2g. సో ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. h1 ఇంటూ h2 ఈక్వల్ టు u స్క్వేర్ sin స్క్వేర్ తీటా బై 2g ఇంటూ u స్క్వేర్ cos స్క్వేర్ తీటా బై 2g. సో ఇప్పుడు దీన్ని మనం u స్క్వేర్ u పవర్ 4 sin స్క్వేర్ తీటా cos స్క్వేర్ తీటా బై 4 ఇంటూ g స్క్వేర్. ఇది అయితే మనకి సైన్ కాస్ట్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా 2 sin తీటా cos తీటా అనేది తీసుకున్నాం అని అనుకోండి, అప్పుడు sin 2 తీటా అనేది అవుతుంది. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి మనం దీన్ని ఏం చేద్దాం అని అంటే u పవర్ 4 sin స్క్వేర్ తీటా cos స్క్వేర్ తీటా ఇంటూ 2 స్క్వేర్ బై 2 స్క్వేర్ అనేది తీసుకుందాం. ఇప్పుడు ఇదంతా ఒక స్క్వేర్ తీసుకుందాం. ఇదంతా ఒక పార్ట్ తీసుకోండి. u పవర్ 4 2 sin తీటా cos తీటా హోల్ స్క్వేర్ బై 2 ఇక్కడ 2 స్క్వేర్ అంటే 4 16 g స్క్వేర్. u పవర్ 4 sin 2 తీటా హోల్ స్క్వేర్ బై 16 బై ఇక్కడ g స్క్వేర్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ పార్ట్ వచ్చేసి ఇదిగోండి, ఈ పార్ట్ తీసుకోండి. h1 h2 ఈక్వల్ టు 1 బై 16 ఇంటూ u పవర్ 4 ని u స్క్వేర్ అనేది రాసుకుందాం, తర్వాత హోల్ స్క్వేర్ అనేది రాసుకుందాం, ఇంటూ sin 2 తీటా బై g హోల్ స్క్వేర్ ఇలా రాసుకుంటున్నాను. u స్క్వేర్ హోల్ స్క్వేర్ u పవర్ 4 sin 2 తీటా హోల్ స్క్వేర్ g స్క్వేర్. ఈ ఫార్ములా అనేది మనకు తెలుసు. రేంజ్ అనేది తీసుకుంటున్నాం. రేంజ్ r ఈక్వల్ టు
u స్క్వేర్ sin 2 theta by g. సో h1 h2 అనేది ఇంటూ చేసినప్పుడు మనకి ఫార్ములా ఏమొస్తుంది అని అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ రేంజ్ లో r/16 అనేది వస్తుంది. దీన్ని ప్రాపర్ గా రాసుకుంటే r ఈక్వల్ టు 16 ఇంటూ ఇక్కడ r స్క్వేర్ అనేది ఉంది కదా, r స్క్వేర్ ఈక్వల్ టు 16 ఇంటూ h1 h2 అనేది తీసుకుంటాం. సో r ఈక్వల్ టు 4 ఇంటూ రూట్ h1 h2 అనేది అవుతుంది. సో h1 h2 ఈక్వల్ టు r స్క్వేర్ బై 16 అనేది తీసుకున్నప్పుడు r ఈక్వల్ ఏమవుతుంది 4 ఇంటూ రూట్ h1 h2 అనేది అవుతుంది. ఇది ఇంటూ చేసినప్పుడు నెక్స్ట్ ఫోర్త్ అప్లికేషన్, లాస్ట్ అప్లికేషన్, దీంట్లో ఏం తీసుకుందాం, డివిజన్ అనేది తీసుకుందాం. h1 బై h2 అనేది తీసుకోండి. h1 అనేది ఎంత ఉంది అని అంటే u స్క్వేర్ sin స్క్వేర్ థీటా బై 2g బై u స్క్వేర్ cos స్క్వేర్ థీటా బై 2g. దీన్ని u స్క్వేర్ sin స్క్వేర్ థీటా బై 2g ఇంటూ 2g బై u స్క్వేర్ cos స్క్వేర్ థీటా. So 2g gets cancel, u square cancel, sin square theta by cos square theta ఎంత అవుతుంది, tan square theta అనేది అవుతుంది. h1 by h2 then రేషియో అనేది ఎంత అవుతుంది అని అంటే h1 is to h2 equal to tan square theta is to 1. సో కాంప్లిమెంటరీ యాంగిల్స్ లో హారిజాంటల్ రేంజెస్ రేషియో అనేది ఎంత ఉంటుంది, 1:1 అనేది ఉంటుంది. నెక్స్ట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ రేషియో అనేది ఎంత ఉంటుంది, tan theta is to 1 అనేది ఉంటుంది. నెక్స్ట్ మాక్సిమం హైట్ రేషియో అనేది ఎంత ఉంటుంది అంటే tan స్క్వేర్ theta is to 1 అనేది ఉంటుంది. ఇది మెయిన్ క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి ఆ తర్వాత వీటి రిలేషన్ అనేది అడిగారు అనుకోండి, ఇవన్నీ అన్నమాట. ఇవి వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకే, ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు కావాలి అని అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొండారెడ్డి ఫిజిక్స్ అకాడమీ. థ్యాంక్ యూ.